బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో జూ పార్క్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాంసం తినే పులులు, సింహాలు లాంటి జంతువులకు చికెన్ బంద్ చేశారు. చికెన్ స్థానంలో బీఫ్, మటన్ అందిస్తున్నారు. బర్డ్స్ ఉండే జోన్లలో విజిటర్స్ను అనుమతించడం లేదు. జూ పార్క్లోని బర్డ్స్ ఉండే ప్రాంతంలో పనిచేసే సిబ్బంది పూర్తి స్థాయిలో పీపీఈ కిట్స్, హ్యాండ్ గ్లౌస్, క్యాప్ ధరించారు. ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలేనని చెప్తున్న జూ పార్క్ క్యూరేటర్ వసంతతో నరేష్ ఫేస్ టు ఫేస్. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో కారణంగా అయితే జూ పార్క్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. సాధారణంగా అయితే నాన్ వెజ్ చికెన్ లేదా ఎగ్స్ వండుకొని తింటే మనుషులకు ఎట్లాంటి అనారోగ్యం రాదు అనేటటువంటిది ఇప్పటికే వెటర్నరీకి సంబంధించినటువంటి డాక్టర్లు చెప్తా ఉన్నారు. అయితే జూ పార్క్లో మాత్రం ఇక్కడ పచ్చి మాంసం ఇస్తారు. దానికి సంబంధించి ఇక్కడ ఎట్లాంటి ప్రికాషనరీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జూ పార్క్కి సంబంధించినటువంటి క్యూరేటర్ వసంత గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చాలా వరకు ప్రచారంలో ఉంది. అయితే దీని దృష్ట్యా మీరు ఎట్లాంటి ప్రికాషనరీ జాగ్రత్తలు, మెజర్మెంట్స్ తీసుకుంటా ఉన్నారు? టైగర్, లయన్స్ వీటికి మనం చికెన్ ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం, అంటే బీఫ్ అండ్ మటన్ వీటితో పాటు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడైతే లాస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి అయితే కంప్లీట్గా అసలు క్లోజ్ చేసాం, రానివ్వట్లేదు. ఎగ్స్ కానీ చిక్స్ అవన్నీ మానేసాము. ఇప్పుడు చికెన్ ప్లేస్లో బీఫ్, మటన్, పోర్క్ మాత్రమే ఇస్తున్నాము. అండ్ అదర్ మెజర్స్ ఎట్లా అంటే ఎనిమల్ కీపర్స్కి బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నాం. వాళ్ళకి ఒక ఎంక్లోజర్ నుండి ఇంకొక ఎంక్లోజర్స్కి పోకుండా చూసుకుంటున్నాం ఒకటి. నెక్స్ట్ తర్వాత బర్డ్ ఎంక్లోజర్స్కి వాళ్ళు ఎంటర్ అవ్వడానికి కూడా ముందు ఫుడ్ బాత్స్ అని పెట్టాం. అంటే వాళ్ళ కాళ్ళు అందులో డిప్ చేసి డిస్ఇన్ఫెక్టెడ్ పెడతాం, అందులో అది చేసుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఒక ఎంక్లోజర్ నుండి ఇంకో ఎంక్లోజర్కి పోకుండా, వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఎనిమల్ కీపర్స్ ఆ జాగ్రత్త తీసుకుంటున్నారు. తర్వాత మనము ఎంక్లోజర్స్ అన్నింటినీ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేస్తున్నాం. సోడియం హైపోక్లోరైడ్ 1%తోని స్ప్రే చేస్తున్నాం. ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు అందరం హ్యాండ్ శానిటైజర్స్ అని, ఇంకా ఎవ్రీథింగ్ శానిటైజ్ ఎట్లా మనం ఉన్న ఏరియా ఎలా చేసుకున్నామో సేమ్ ఎనిమల్ ఎంక్లోజర్స్ అన్నీ కూడా సోడియం హైపోక్లోరైడ్తో డిస్ఇన్ఫెక్టెడ్ చేస్తున్నాము. తర్వాత అది కాకుండా లైమ్ కానీ తర్వాత బ్లీచింగ్ పౌడర్తో మొత్తం ఆ ఏరియా అంతా చల్లేస్తున్నాము. బర్డ్స్ ఫీకల్ మెటీరియల్ ఎవ్రీడే బాగా చేసేస్తాయి కాబట్టి ఆ టాప్ సాయిల్ మొత్తం కూడా తీసేసి ప్రాపర్గా డిస్పోజ్ చేసేస్తున్నాం. అంటే బర్డ్ ఎంక్లోజర్ చుట్టుపక్కల కాకుండా దాన్ని దూరంగా ఎక్కడ ఎనిమల్స్ లేని ప్లేస్లో డిస్పోజ్ చేస్తున్నాం. తర్వాత ఇంకా ఫుడ్ విషయంలో వచ్చేసరికి వాటికి వాటర్లో సుక్రేన్ అని వాటర్ శానిటైజర్ ఒకటి యాడ్ చేస్తున్నాం. తర్వాత వాటి ఫుడ్లో కూడా యాంటీవైరల్ పౌడర్స్ వేయడం కానీ, తర్వాత యాంటీబయాటిక్స్కి ఎవ్రీడే అవి తినే ఎక్కువ వాటర్ బర్డ్స్ ఉన్నాయి కదా, ఫిష్లో యాంటీబ్యాక్టీరియల్ మెడిసిన్ అనేది ఇచ్చేసి కూడా మనము వాటికి ఫుడ్ ఇస్తున్నాం. తర్వాత ఇంకొకటి సీజన్ బాగాలేదు కాబట్టి అన్నిటికీ వ్యాక్సినేషన్ కూడా ఆల్ బర్డ్స్ మన జూ పార్క్లో ఉన్న ప్రతి బర్డ్కి కూడా వ్యాక్సినేషన్ అనేది చేసాం. మేడం, సాధారణంగా ఈ బర్డ్ ఫ్లూ అనేటటువంటి వైరస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పక్షులు రావడం ద్వారా ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. బర్డ్స్కి సంబంధించి పర్టికులర్గా ఇక్కడ చాలా రకాలైనటువంటి బర్డ్స్ ఉంటాయి. మీరు దాని విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అవుట్ సైడ్ ఉన్న బర్డ్స్ రాకుండా మనము రిబ్బన్స్ ఉంటాయి, మనకి షైనింగ్ రిబ్బర్స్ అనేది ఉంటుంది, వాటి ప్రతి ఎంక్లోజర్ పైన కట్టాం. తర్వాత మ్యాక్సిమం టాప్ లేయర్ అంతా షేడ్ నెట్తో కవర్ చేసేసాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే విజిటర్స్కి కూడా మనము ఈ బర్డ్స్ జోన్ అనేది అంతా వాళ్ళు చూడకుండా క్లోజ్ చేసాం. ఎందుకంటే మనుషుల మూమెంట్ ఉంటే కూడా అటు ఎయిర్ బార్న్ కాబట్టి ఎయిర్లో కూడా వస్తుంది కాబట్టి మనము ఆ విజిటర్ జోన్ క్లోజ్ చేసేసాము. తర్వాత అదర్ బర్డ్స్ అనేది అవుట్ సైడ్ బర్డ్స్ రాకుండా రిఫ్లెక్టింగ్ రిబ్బన్స్ అంటారు, ఆ రిబ్బన్స్ని అవన్నీ కూడా అన్ని ఎంక్లోజర్స్కి మనం పెట్టడం జరిగింది. చికెన్ ప్లేస్లో బీఫ్ లాంటిది ఇస్తున్నాం. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఇవన్నీ తీసుకుంటున్నాం. దాంతోపాటు బర్డ్స్ ఉండే ఏరియా జోన్ ఏదైతే ఉంటుందో అక్కడికి విజిటర్స్ని ఎవరిని కూడా అలో చేయకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి అయితే మనకు జూ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ సంజయ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.